హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. వర్షం నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎప్పటికప్పుడు నీటిని దిగువ ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. 3 నెలల నుంచి నగరంలో ఎండలు మండిపోయాయి. అయితే ఇప్పుడు మాత్రం హైదరాబాద్లోని నగరవాసులకు ఉపశమనం పొందిందనే చెప్పాలి. గత గంట సేపటి నుంచి మాత్రము వానలు దంచి కొడుతున్నాయి. అయితే ఇంకా రానున్న 2 గంటలు కూడా వానలు దంచి కొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే అయితే వాతావరణ శాఖ మాత్రం రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు రేపు మాత్రం వర్షాలు దంచి కొడతాయని చెప్తుంది వాతావరణ శాఖ. అయితే ఇదే సమయంలో జీహెచ్ఎంసీ కూడా ముందు జాగ్రత్తగా ప్రమాదశాత్తు ఎలాంటి జరగకుండా ఉండడానికి మాత్రం మాన్యువల్స్ అవన్నీ దగ్గర చర్యలు తీసుకుంటూ ఉంది. అయితే ఇప్పటికీ కూడా మాన్యువల్స్ అన్ని ఎక్కడైతే తెరిచి ఉన్నాయో అవన్నీ మూసివేయడం అలాంటివి చేస్తూ ఉన్నారు. అయితే పాత బిల్డింగ్స్ ఎక్కడైతే ఉంటాయో పాత భవనాల దగ్గర మాత్రం ఉండకూడదని చెప్పి జీహెచ్ఎంసీ హెచ్చరిస్తుంది. అయితే ఈ పడే వర్షానికి మాత్రం ఏ సమయంలో ఏ బిల్డింగ్ ఎక్కడ ఏమైపోతుందో చెప్పలేనంత దంచి కొడుతున్న వానలకి మాత్రము జనాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రమాదశాత్తుగా జీహెచ్ఎంసీ హెచ్చరిస్తూనే ఉంది. అయితే చెట్ల దగ్గర కానీ విద్యుత్ స్తంభాల దగ్గర కానీ అసలు నిల్చకూడదు అని చెప్పి జీహెచ్ఎంసీ హెచ్చరిస్తుంది. అయితే వర్షాలకి కూడా అనవసరంగా బయటికి రావద్దని చెప్తుంది. ఎక్కడైతే కాలువలు ఉన్నాయో అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. అయితే చిన్న పిల్లలని మాత్రము ఇంట్లో నుంచి బయటికి పంపించకుండా వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మాత్రం ప్రమాదశాత్తు ఎలాంటిది జరగదని, పిల్లల్ని మాత్రం బయటికి వదిలేస్తే మాత్రం ప్రమాదం జరుగుతుందని చెప్పి జీహెచ్ఎంసీ అన్ని హెచ్చరిస్తూ ఉంది. అయితే వర్షాలు మాత్రం ఇప్పటికీ దంచి కొడుతున్నాయి. అయితే రేపు సాయంత్రం కూడా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. కెమెరామ్యాన్ వీరబాబుతో సుప్రియ, HM టీవీ, హైదరాబాద్.